తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎట్లా జనాలను మోసం చేస్తున్నది, ఏ రకంగా తప్పుడు వార్తలు రాస్తున్నది, గ్రామీణ ప్రాంతాల్లో మాదే హవా అని ఎట్లా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మసిపూసి మాడికాయ చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉండు. కానీ వాస్తవమైన విషయం అంటే ప్రజలు గ్రహిస్తారు. రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా, లేదు యూట్యూబ్ ఛానల్ చెప్పేది నిజమా, పేపర్లు చెప్పేది నిజమా, ప్రతిపక్షాలు చెప్పేది నిజమా, ఇట్లా ఎవరు చెప్పేది నిజమా అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎవరికి ఓటేశారు. సో నా ఓటుని ఎవరికి వేసినో తెలుసు. మరి ఏ రకంగా ఈ లెక్కలు నమ్ముతారనేది ఒకసారి గమనించాలి. సో కాంగ్రెస్ పార్టీ అంటున్నది మేము గొప్పగా ఉన్నాం, ప్రజల్లో మాకు గొప్ప పేరు ఉన్నది, అసలు ఇంత గొప్ప ప్రభుత్వం లేదంటున్నారు. ఇక మంగళారతి పలుకుతారు మాకు అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవమైన విషయం ఏంటంటే పేపర్లు మన చేతులు ఉన్నాయని చెప్పేసి రాతలు మనకి ఇష్టం వచ్చినట్టు రాస్తే అది నిజాలు అయిపోవు. నిన్న అదే వార్తలు మనమే చదివినాం, నిన్న ఒక రకంగా వచ్చింది, ఈరోజు ఇంకో రకంగా వచ్చినాయి. ఎంత దుర్మార్గం అంటే మంది పుట్టిన పిల్లలు మన పిల్లలు అని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంది పిల్లలు మా పిల్లలు అని చెప్తారు. అది నిజంగా సిగ్గుమాలిన చర్య. ఇదో మీకు ధైర్యంగా మీకు గిన్నె వస్తే గిన్నె వచ్చినాయి. సో ప్రజల లోపల ఇంత వ్యతిరేకత ఉన్నది, దాన్ని మేము సరిదిద్దుకుంటాం. సరే మేము చేసిన లంగ పనుల వలనో మేము ఇయ్యని పథకాల వలనో ఏదో ఒక దాని వల్ల ప్రజలు మా పైన కోపంగా ఉన్నారు. సో అది మాకు అర్థమైంది, మరోసారి మేము మార్చుకుంటామని చెప్పాలి బుద్ధిగల బుర్కైతే. కానీ బుద్ధి లేని దద్దమ్మలు కదా, మాకు పేపర్లు ఉన్నాయి, మీరు రాతలు రాస్తాం, జనాలు చూతగానే అవుతారు అనుకుంటున్నాం. సో ఒకసారి ఇలా అదే విషయం చదువుదాం. ఇక ముచ్చట ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర. ఈ జైత్రయాత్ర పేపర్లలోనే ఉందా, లేదు లెక్కలలో ఉందా, మరి మీరు న్యాయ నిర్ణేతలుగా పోలింగ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయాలి. నేను ఒకసారి వీళ్ళు ఏం రాసిరో చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న మనం సాయంత్రం ఒక్క నిమిషం అదే చెప్తా. నిన్న మనం సాయంత్రం అసలు ఏ విడత ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి నిన్న మనం మాట్లాడుతూ, సో ఇది నిన్న మనం చేసే లెక్క. ఇగో 2331 ఫస్ట్ ఫేజు, 2245 సెకండ్ ఫేజు. సరే సాయంత్రం వరకే చూసినాం కాబట్టి 1147 ఇది సగం సగమే. సో ఈ రెండు అబ్జర్వ్ అయ్యి 2300 2200 ఉంది కదా, ఇది నిన్న రాసిన పేపర్లు. ఫస్ట్ విడత సెకండ్ విడత కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు. ఇప్పుడు గెలిచిన స్థానాలు పేపర్కి ఎట్లా మారుతాయి, మారదు కదా. సో 2331 2200 చిల్లర అనమాట ఇది. మరి మీరు నన్ను కోపం చేస్తారు, చల్ నీ మహేష్ గారికి చదువు రాదు, పరికిమాలలో ఉన్నాడు వీడు అక్కడ 2860 కనిపిస్తుంటే 2300 అంటే మీరు కోపం రావాలన్నా బరాబర్గా. ఇప్పుడు 2840 తొలి విడతట. జస్ట్ ఒక సెకండ్ బ్యాకే చూపించిన మీరు, ఇక్కడ ఉన్నది 2331. ఇది మీరు రెండు కంపేర్ చేసుకోవచ్చు. ఇది 2245, 2431. నిన్న మనం చేసే లెక్క ఎంత వచ్చింది, 5500 చిల్లర వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా లెక్క, 7793 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ 3 విడతల్లో గెలిచింది. నిజంగానే గెలిచింది. మీరు గెలిచిందని అనుకోరు చేసేవు. నాకు సిగ్గు అనిపిస్తుంది ఈ విషయం చెప్పడానికి కూడా. ఇగో రాతలు రాసే ముందు మనం ఒక పేపర్ పెట్టుకున్నాం, ప్రజలలో మనకు క్రెడిబిలిటీ ఉన్నది, మన పైన ఒక నమ్మకం ఉన్నది, వార్తాపత్రికలు అంటే నిజాలే రాసాయని ప్రజలకు ఒక విశ్వాసం ఉన్నది. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కొంచెమన్నా మానవ జన్మెత్తితే, మనిషి పుట్టుక పుడితే, కడుపుకు అన్నం తింటే రాయాలట్లా. కానీ ఎటుగాక మంత్రి పదవి ఇచ్చిరని చెప్పేసో, లేదు రేవంత్ రెడ్డి ఎంగే మెతుకులు వేస్తున్నారని చెప్పేసో ఎట్లా పడతాడు రాస్తే ప్రజలు చిదరించుకుంటారు, కాకరి చుమ్ముతారు. ఇంకా నాశ ఉంటాడు కిరాత్కుడు అయితే. ఇప్పుడు వీళ్ళు పంచాయతీలు పెంచేసి జైత్రయాత్ర అంటుండ్రా. ఇక 3490. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు జర్రారి 1168, 1143, 1188, 1187 ఒకటి తగ్గింది, 519 ఇది నిన్న సగానికే, ఇది 1160. కాంగ్రెస్ పార్టీ పెరిగినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ పెరగలేదా? కాంగ్రెస్ పార్టీ పెరిగినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ పెరగవు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పోటాపోటీగా సచ్చింది ప్రజలు. ఇది కేసీఆర్ను ప్రజలు శిక్షించరు, దేవుడు శిక్షించేదే మిగిలిపోయింది. ఇగో అందుకే నిన్ను శిక్షించరు ఇక్కడ.
ప్రజలు శిక్షిస్తే 3490 గ్రామాలలో ప్రజలు సంపలేదేమి, ప్రజలు శిక్షించలేదేమి? రేవంత్ అన్న నువ్వు దయచేసి గమనించాలి. ఇక 635 బీజేపీలకు వచ్చింది అంటారు. నేను ఒకసారి అది కూడా చూద్దాం. నిన్న చూసినాం కదమ్మా, ఎంత ఉన్నదా? 189 ఒకటి, ఇక 184 రాశారు. 268 268 థర్డ్ విడత నిన్న మనం లాస్ట్ చూసినాం. సో ఇది 182. బీజేపీది కూడా అటు ఇటుగా 1 2 3 తగ్గించి 2 3 పెంచారు, అంతే బరాబర్ చేసారు, ఈక్వల్. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ఏరిపోయినాయి. మరి నిన్న రాసిన పేపర్లు నాకేం లుచ్చనా కొడుక, ఇప్పుడు రాసినోడు లుచ్చనా కొడుక, ఎవడో ఒకటి తేలాలి కదా. ఒకడు పతివ్రత అయితే ఒకడు ఎల్లని తేలాలి. ఎవడు ప్రతివ్రత ఎవడు ఎల్లిల్లా ఈ పేపర్లల్లా? నిన్న రాసినోడు లంగనా, ఇప్పుడు రాసినోడు లంగనా? ఎవడు లంగ తెలవాలి కదా నిజం ఏందనేది. బీఆర్ఎస్ వాళ్ళ సీట్లు అట్లున్నాయి, అట్నే ఉన్నాయి. బీజేపీ వాళ్ళ సీట్లు ఎట్లున్నాయి, అట్నే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళ సీట్లు పెరిగినాయి. ఇండిపెండెంట్ సీట్లు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయరు, 42 440 302. అయితే నిన్న మనం కూడా చూసినాగా 539 కాస్త 42 అయింది. ఏమైంది? 532 సీట్లు కాస్త నిన్న వచ్చినాయి ఇతరులు. ఇలా సడన్ గా 42 సీట్లే పడిపోయాయి. అంటే దాదాపుగా ఎంత తీసేసారు? 492 తీసేసారు. 98 యాడ్ ఆన్ చేసి అంటే స్పాట్ల. ఇక్కడ 440, ఇక్కడ 624, ఇక్కడ ఆల్మోస్ట్ 180 దాకా ఇక్కడ తీసేసారు, అవి కలిపేసారు. మూడో విడుతుంది 302 నిన్ననే చెప్పారు, 246 వీళ్ళు రాశారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ లెక్కలతోని చేస్తున్న మంత్రాలు. చేతుబాటు చేయంగా చూసిరా మీరు? ఊర్లలో చేతబాటు అంటారు. సో ఇటు చేతుబాటు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు, ఇతరులు అంతా కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు. లజ్జు ఉండాలి కదరా పోయి మీకు కొంచెమన్నా. అరే రాస్తే ఓ లెక్క ఉండాలి, ఓ క్రెడిబిలిటీ ఉండాలి, ప్రజలు చీదరించుకుంటారు అని చూస్తారు, నాశ ఉంటాడు అని ఉండాలి కొంచెమైనా. ఇదేం రాతలు రా భయ్. ఇప్పుడు ఇతరులు మొత్తం బిల్కుల్ పడిపోయారు, వీళ్ళు అట్టినవరు, మరి వీళ్ళకి మాత్రం కలిసిరు. అది ఎట్లనో. ఇప్పుడు వీళ్ళ లెక్క రైట్ అయినప్పుడు వీళ్ళ లెక్క ఒక్కటి ఎందుకు రాంగ్ అయింది? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బాగా వేసిన ఓట్లని మనం అనుకోవాలి. ఒరే నాయన, గ్రామీణ ప్రాంతాలకు పోతే లకారం అకారంతో తిరుగుతురు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని. సోషల్ మీడియాలో వీడియోలు చూసినాం. ఇప్పుడు రేపో మాపో జిహెచ్ఎంసీలో రాబోయే ఎన్నికల్లో గెలవడం కోసం ఇది ఎత్తుగడ. ఓడిపోయారు, విజేత అయింది. కేసీఆర్ బరాబర్ పోటీ ఇచ్చిండు. ఇగో ఈ 3 కలిపి కాంగ్రెస్ పార్టీ అడ్డం పండాలి. ఈ పరువు పోతే ఇక రేపు జిహెచ్ఎంసీ కూడా మమ్మల్ని దేకరు. ఆడికి పోతే ఇక పెద్దది ఉంది హైడ్రా. పేదలు నువ్వులో పెట్టరని, ఎగిరిరని, దుంకిరని మనం పోసి తిడతారు. సో అందువల్ల ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మొత్తం మా వైపే ఉన్నారని రాయాలి, సచ్చినట్టు రాయాలి. మరి మీ వైపే ఉంటే మహేష్ కుమార్ గారు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చి ప్రజల ముందు ఏడ్చిండు? దొంగ ఏడుపులు. దాని సమాధానం లేదు, రాదు కూడా. ఇంకా ఇప్పుడు రాసిన రాతలు ఒకసారి మీరు కంపేర్ అయ్యింది. ఈ దొంగనాకుడుల రాతలు ఒకసారి మనం చూద్దాం. పంచాయతీల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర 3 విడతల్లో దాదాపు 8,000 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నది. మొత్తంగా అధికార పార్టీ చేతికి 62% పంచాయతీలు వచ్చినాయి. మొత్తం 38, మిగతా వాళ్ళంతా అందరు కలిపి 38 వస్తే ఇలా ఒక్కరికి 62 వచ్చినాయి. ఎట్టొస్తాయి? సిప పట్టుకుంటే వస్తాయి. మరి 62 వచ్చినాక ఎందుకు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ ఏడ్చిరు దొంగ ఏడుపులు? 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, చచ్చిపోయిన పార్టీ. 3వ స్థానంలో ఇండిపెండెంట్ ఉన్నారు. 4వ స్థానంలో బీజేపీ ఉన్నది. ఇక మేము అధికారంలో కొత్త అన్నాం, బీజేపీ మేము వస్తున్నాం అధికారం ఇతరులు కూడా పనికి రాలేదు. అంటే ఇక మనం ఏ జపాట్లో పని చేస్తున్నామో మనం అనే తెలుసుకోవచ్చు. కానీ ఇది ముచ్చట. ఇక పల్లెల్లో ఎన్నికలు ముగిసినాయి. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77% పోలైంది. యాదాద్రి మెదక్ జిల్లాలో 90% పైనే పోలైంది. అత్యల్పంగా నిజామాబాద్ లో 76%, సిరిసిల్లలో 79%, రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 85.30% ఓటింగ్ నమోదైంది. ఇక 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉన్నది. వార్డు సభ్యులు కూడా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్
ఉత్తర్వులు ఇచ్చేసారు. 20 తారీఖు ముహూర్తం బాగాలేదట, మరి 22 తారీఖు షిఫ్ట్ చేసారు. ఇప్పుడు సేమ్ వార్తను, ఇదే వార్తను రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఇప్పుడు 7,700 మన లెక్క రావాలి కదా, ఇంకో 7,010 ఎంతనా, 7,010, ఇదే 3,502, 688, 1,505. ఇప్పుడు ఈడే రాసే ఇది వాళ్ళ పత్రికేనా, 784 ఇతరులు పోయి 1,500 అయింది, 7,793 పోయి అక్కడ 7,000 అయింది. ఈయనేమో దాదాపుగా 8,000 అని రాసిండు, ఇది దాదాపు లేదు బొచ్చు లేదు, డైరెక్ట్ 7,000 అని రాసిండు. ఇది మళ్ళా రేవంత్ రెడ్డి మీడియానే, ఈయనకు మంత్రి పదవి ఇవ్వలే, ఆయనకి ఇచ్చింది అంతే తేడా. ఈయన లెక్క ఇట్లా. ఇక మన లత్కోర్ రాధాకృష్ణ మా కిష్నెట్ రాసిన చూడు, 7,093 పెంచిండు, పెంచేసిండు, పేమెంట్ గట్టిగా వచ్చింది. అలా పేమెంట్ తాలకే లెక్క పెరిగింది, 7,093 అయింది. 7,010, 7,793, 7,093, 700 తగ్గించినాడు. అంటే ఆయనకంటే 700 తక్కువ ఇచ్చాడు ఇలా పేమెంట్. ఏమన్నా రాధాకృష్ణ తక్కువ ఇచ్చిరా, 3,488. ఇప్పుడు ఏం రాసింది, 3,500 రాసింది. ఇది 3,500, వీడేంది ఈడేం రాసిండు, 3,490, ఈడు 3,488. అసలు ఎవరిని రైట్ రా, మీకు ఏమైనా సిగ్గులాతున్నారా మీ పేపర్ నడిపే సన్నాసి నా కొడుకులకు? చదువుకున్నారా మీరేమన్నా? నాకు డౌటే వస్తుందిరా. ఒకటే వార్త ఎందుకు ఇన్ని రంగులు మారుతారా ఊసర వెళ్ళి లెక్క. ఇక పెదరుచ్చగాడు వాడు నిన్న రాసిండు, మరి ఇప్పుడే రాసిండు. ఇంకో ఇది 7,491. ఇప్పుడు లెక్కలు మీకు అర్థమైనాక 7,093, 7,010, 7,793, 7,491. ఏది నమ్మదా చెప్పురు నాయన, మీకు దండం పెడతా, కామెంట్ సెక్షన్ లో పెట్టరు. నన్ను నవ్వొస్తాను జోలింటే. సిగ్గిలేక బాయ్, మీ పేపర్ నడుపుతలేరు, బ్రోతల్ హౌస్ నడుపుతుంటారు అనిపిస్తుంది నాకు. బ్రోతల్ హౌసే నా ఇంకా విచార కూపాలు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎక్కడ కూడా జర్నలిజం విలువలనే లేవురా బాయ్ మీకు. ఇక వీళ్ళందరూ పెద్ద పది వదలు అన్నట్టు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇలా పెద్ద ముత్తైదులు. వీళ్ళంతా ఎట్లా అంటే పరమానందేశ సంఘానికి అధ్యక్షులు అన్నట్టు వీళ్ళందరూ. నిజమైన జర్నలిస్టులు అయ్యో వీళ్ళంతా. ఇట్లా రాసినందుకేనా నిజమైన జర్నలిస్టులు అయింది. ఇక వీళ్ళు రాస్తారేమో చూద్దాం. వీళ్ళు నమస్తే తెలంగాణ రిలేటెడ్ వీళ్ళేమో రాశారు చూడండి. ఏదో 2,000, 700, 6,000 చిల్లరకే వస్తుంది వీళ్ళు రాసిన లెక్క. 2,224 3వ దశ నిన్న వచ్చిన దాని ప్రకారం. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క 6,700, 6,800, దాదాపుగా 6,800 చిల్లర వస్తున్నాయి. వీళ్ళు డైరెక్ట్ 800, 1,000 తగ్గించారు. ఇంకా యావరేజ్ 1,000 తగ్గించారు. మరి ఈయన లెక్క ఆయన రైటా? వీళ్ళు బీఆర్ఎస్ పెంచుకోవచ్చు నాకు తెలిసి. 1,168, 3,000, 3,300, 3,400, 3,000 బరాబరి రాసింది ఇది. ఇతరులు 539, 624, 494. ఇప్పుడు నిన్న మనం రాసిన దానికి టాలీ అవుతున్నట్టుంది. అంతేనా? నిన్న మనం రాసింది 539, 624 బరాబర్ ఉన్నదా ఇది. ఇప్పుడు ఈయన రాసిన లెక్క నిన్న మన సాయంత్రం ఈవినింగ్ దిశ పేపర్లో చూసిన లెక్క. నిన్న రాసిన లోపర్ రావు కొడుకు ఇలా మారిపోయింది. వాడు నిన్ననే రాసిండు, వాడు ఇలా మారిపోయింది, మంచోడు అయిపోయింది. ఇది వీళ్ళ యొక్క జర్నలిజం. మన నమస్తే తెలంగాణ చంద్రుడి పత్రిక. ఇక వీళ్ళు మా జోరు అని రాస్తారు. వీళ్ళు ఏది 6,874 వీళ్ళ లెక్క, 3,994 వీళ్ళ లెక్క. బీజేపీ 666, ఇతరులు 1,137 వీళ్ళు రాసిన లెక్క. ఇప్పుడు ఓ దాంట్లో 400 వచ్చింది, ఈడేం 1,100 రాసింది. ఇప్పుడు ఏ లెక్కన 6,800 లెక్క నమ్మాలా, 7,400 లెక్క నమ్మాలా, 7,900 నమ్మాలా, 7,091 నమ్మాలా, 7,491 నమ్మాలా? ఏది నమ్మాలరా నాయన మీ? అరే ఓ పని చేయరా, ఎంతది అసెంబ్లీలో చర్చ పెట్టి నిజంగా చూద్దాం. అసెంబ్లీలో చర్చ పెట్టి శ్వేతపత్రం ఇది. ఇగో ఈ గ్రామాలలో ఇది ఏంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ
సర్పంచ్ సింబల్ ఉండవు, సర్పంచ్కు సింబల్ ఉండవు, పార్టీ సింబల్. మంది పుట్టిన పిల్లలు మా పిల్లని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాసుకుంది. ఇప్పుడు ఏకగ్రీవమైన వాళ్ళందరూ మా వాళ్ళే, ఏకగ్రీవమైన అందరూ మా వాళ్ళే.